లక్ష్మయ్య గారు అన్నమాట. సో తరతరాల నుంచి ఇదే కుటుంబం ఇక్కడ ఘట్టమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తూ ఉంది. అసలు ఏంటి చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో సార్ చెప్పండి, ఏంటి అసలు ఘట్టమ్మ తల్లి చరిత్ర ఏంటి? మేడారంకి వెళ్ళే ప్రజలు ఇక్కడ ఆగి ఘట్టమ్మ తల్లిని ఎందుకు దర్శనం చేసుకుంటారు? ఏంటి ఈ యొక్క విశిష్టత ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఘట్టమ్మ తల్లి సమ్మక్క సారలకు అంగరక్షకురాలుగా ఉన్నారు. వీళ్ళు 7 అక్క చెల్లెళ్ళు. 7 పెద్ద ఆమె ఘట్టమ్మ తల్లి పెద్ద ఆమె. ఈ కాకతీయ రాజులు మేడారం రాజ్యం మీద దండ ఎత్తి యుద్ధానికి పోయినప్పుడు ఇక్కడ అంగరక్షకురాలుగా ఈమె ఘట్టమ్మ తల్లి ఉన్నది కాబట్టి ఈమెను సంహరించిన తర్వాతనే ఈ మేడారం రాజ్యంలో ప్రవేశించింది. అప్పుడు ఈమెను చంపిన తర్వాత పోయి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపింది. ఓకే, ఫస్ట్ అంటే ఎంటర్ అయిన వెంటనే ఘట్టమ్మ తల్లిని చంపిన తర్వాత ఇది బార్డరు పొలిమారు. ఈ పొలిమారులో ఈమె ఘట్టమ్మ తల్లి ఉంది కాబట్టి ఈమెను సంహరించిన తర్వాతనే మేడారం రాజ్యంలో ఈ నుంచి మేడారం రాజ్యం పొలిమారు అన్నట్టు. ఎంట్రన్స్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించారు. అందుకోసమని మేడారం పోయే ప్రతి భక్తుడు ముందుగా ఈ ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే మేడారం రాజ్యంలో పోతారు.